వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్. అదేనండి, దీన్ని చెర్రీ టీవీ 7004 యూట్యూబ్ ఛానల్ని చెర్రీ టీవీ ఆన్లైన్ స్కూల్గా మనం నామకరణం చేయడం జరిగింది. అయితే ఈనాటి జీకే మరియు కరెంట్ అఫైర్స్ మోడల్ టెస్ట్ 5ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 2024-25 అకాడమిక్ ఇయర్కు సంబంధించి ఏపీ మెగా డిఎస్సి, ఎస్జిటి, టీజిటి, పీజిటి, స్కూల్ అసిస్టెంట్ వేరే సబ్జెక్టులతో ఎవరెవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో వారందరికీ కూడా ఈ జీకే కరెంట్ అఫైర్స్ అనేవి యూజ్ అవుతాయి. వీరికే కాకుండా జనరల్గా ప్రతిరోజు కూడా మన చుట్టూ జరిగే అంశాలు తెలుసుకోవాలి అన్న కుతూహలం ఎవరికైతే ఉంటుందో ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఈ సబ్జెక్ట్ మీద అభిమానం ఎవరికైతే ఉంటుందో వారందరికీ కూడా ఈ బిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ వీడియోలో ఈ టెస్ట్ ద్వారా మొత్తం 20 బిట్లను మీ ముందుకు తీసుకువచ్చాను. ఇంకా ఆలస్యం చేయకుండా బిట్స్ని ప్రారంభించేద్దాం. ప్రారంభించే ముందు చిన్న మనవి, వీడియోని దయచేసి ముందు లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి కంటిన్యూ అవ్వండి. సరే, ఇప్పుడు ఇంకా మీ ఇండ్లలో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలకి, స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియోస్ని చూపించండి. వారికి జనరల్ నాలెడ్జ్ని మీరు పంచిన వారు అవుతారు. మీ పిల్లలకి కనుక ఈ వీడియోలు చూపిస్తే మీ పిల్లలు ఎంతో కొంత తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలు ఎన్నో నేర్చుకునేందుకు మీరు ఒక అవకాశం కల్పించిన వారు అవుతారు. కాబట్టి మీ పిల్లలకి వీటిని పరిచయం చేయండి. సరే, ఇంకా ఆలస్యం చేయను, స్టార్ట్ చేసేద్దాం. బిట్ నెంబర్ 1. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఈ మధ్యకాలంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఆయన ఆ సభలో పాల్గొన్న తేదీ క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇది బిట్. జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 1 జనవరి 8, 2025 సంవత్సరం సరైనటువంటి జవాబు. రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 2. రెండవ బిట్టు, ప్రస్తుతం జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్న అతను ఏ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు? సరైన జవాబుని గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ సరైనటువంటి జవాబు. అబ్దుల్ నజీర్ అన్న అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా ప్రస్తుతం కొనసాగుతున్నారు. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3. చూడండి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు పడితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందు గురించి అంటే నేను వీడియో చేసే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా ఉన్నారు. మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు ఈయనే ఉండొచ్చు, లేదా మారిపోవచ్చు, చెప్పలేం. కాబట్టి ఒకసారి చూసుకుంటూ ఉండండి. దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను, ఎన్నండి సంఖ్య కూడా గుర్తుపెట్టుకోండి, 1275, 1275 ఈ రైల్వే స్టేషన్లను తిరిగి అభివృద్ధి పరిచేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ 2003 సంవత్సరం ఫిబ్రవరి నెలలో ప్రారంభించిన పథకం క్రింది వాటిలో ఏది గుర్తించండి. ఇక్కడ 3 బిట్లు ఉన్నాయి. మొత్తం ఎన్ని రైల్వే స్టేషన్లను ఈ పథకం కింద అభివృద్ధి పరచనున్నారు అంటే ఉన్న స్టేషన్లే, కొత్తగా ఏం కాదండి, ఉన్న స్టేషన్లే 1275 రైల్వే స్టేషన్లు దేశవ్యాప్తంగా ఆధునికీకరణ చేయనున్నారు. దీనికోసం ఒక పథకంని ప్రవేశపెట్టారు. ఆ పథకం 2003 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. ఇది రెండో బిట్టు. ఎందుకు ఆ పథకం పేరు ఏమిటి అనేది మూడో బిట్టు. ఆ పథకం పేరు జవాబు ఆప్షన్ 3 అమృత భారత్ సరైనటువంటి జవాబు. అమృత భారత్
రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కోసం ప్రవేశపెట్టిన పథకం అమృత భారత్. ఇది 2003 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టడం జరిగింది. 1275 రైల్వే స్టేషన్లు ఇందులో భాగంగా అభివృద్ధి పరచనున్నారు. ఇకపోతే 4వ బిట్ నెంబర్ 4, యార్లాంగ్ జాంగ్పో అనగా ఏమిటి? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి, సరైన ఆప్షన్ని గుర్తించండి. యార్లాంగ్ జాంగ్పో అనగా జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 4, టిబెట్లో బ్రహ్మపుత్ర నది పేరు. టిబెట్లో బ్రహ్మపుత్ర నది పేరు యార్లాంగ్ జాంగ్పో. భారతదేశంలో మనము బ్రహ్మపుత్ర నది అంటున్నాము, దీన్ని టిబెట్లో యార్లాంగ్ జాంగ్పో అని పిలుస్తారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కూడా వీడియో క్లారిటీ లేకపోతే కనుక ఈ వీడియో మీద సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీరు చూస్తున్న వీడియో మీద సెట్టింగ్స్ అని ఉంటుంది స్క్రీన్ మీద. సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీలోకి వెళ్ళి అందులో అడ్వాన్స్ క్వాలిటీ సెట్టింగ్స్లో మీరు దీన్ని సెట్ చేసుకుంటే క్లారిటీగా వస్తుంది. అక్షరాలు ఇంక పెద్దగా కనిపించాలంటే జస్ట్ మీ స్క్రీన్ మీద దీన్ని జూమ్ చేయండి. ఫింగర్స్తో జూమ్ చేస్తే పెద్ద అక్షరాలు కనిపిస్తాయి. ఇకపోతే 5వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 5. 5వ బిట్ని పరిశీలన చేస్తే క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. ఇక్కడ చూడండి, త్రీ గోర్జెస్ డ్యామ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రాన్ని కలిగి ఉంది. ఇది ఒక బిట్ అండి. చూడండి, స్టేట్మెంట్ 1 ఇది కూడా సరైనదే. ఈ స్టేట్మెంట్ సరైనటువంటి స్టేట్మెంటు. త్రీ గోర్జెస్ డ్యామ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని కలిగి ఉంది, జల విద్యుత్ కేంద్రాన్ని కలిగి ఉంది. ఇది ఒక బిట్టు. ఇది త్రీ గోర్జెస్ డ్యామ్ అనేది యాంగ్చే నది పైన ఉంది. త్రీ గోర్జెస్ డ్యామ్ అనేది యాంగ్చే నది మీద ఉంది. ఈ యాంగ్చే నది అనేది చైనా దేశంలో ఉంది. ఎక్కడ ఉందండి? చైనా దేశంలో. అయితే ప్రస్తుతానికి ఇదే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రము. త్రీ గోర్జెస్ డ్యామ్ కూడా ప్రపంచంలో అతిపెద్ద డ్యాము. ఇది చైనా దేశంలో యాంగ్చే నది మీద ఉంది. ఈ 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఏమో నేను ఇస్తున్నటువంటి ఈ 2 పాయింట్లు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క బిట్కి అడిగవచ్చు, కాబట్టి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టిబెట్లో బ్రహ్మపుత్ర నది మీద ఇప్పుడు చెప్పుకున్నాం కదా, టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని ఏమంటారు? ఇప్పుడు మనం చెప్పుకున్నాం, టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని యార్లాంగ్ జాంగ్పో అంటారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మపుత్ర నది అనకుండా టిబెట్లో యార్లాంగ్ జాంగ్పో అని అడగవచ్చు. ఓకే, యార్లాంగ్ జాంగ్పో లేదా బ్రహ్మపుత్ర నది మీద చైనా అనేది ఒక డ్యామ్ని నిర్మిస్తుంది. ఈ డ్యామ్ పూర్తయితే కనుక ఈ డ్యాము భారతదేశానికి చాలా ప్రమాదం. ఇది ఎందు గురించి అంటే ఇన్ కేస్ ఆ డ్యామ్ ఏమైనా టెక్నికల్గా ప్రాబ్లం సంభవించినా లేదా ఎప్పుడైనా చైనాకి మనకి యుద్ధం వస్తే డ్యామ్ నుంచి నీరు ఒక్కసారిగా విడిచిపెట్టినా క్రింద ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలకి పెను ప్రమాదం అనేది కొంచెం ఉంది. చాలా అధిక సంఖ్యలో ప్రాణ నష్టము అంటే ప్రకృతి నష్టము అన్నీ కూడా వాటిల్లోనే ఉన్నాయి. ఇది భారతదేశానికి ఎలాగైనా కూడా చాలా నష్టంని అందించేటటువంటి డ్యాము. అయితే ఈ డ్యామ్ని చైనా చేపడుతుంది టిబెట్లో బ్రహ్మపుత్ర నది మీద. దీనివల్ల అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతున్నాయి, అంటే నష్టపోయే ప్రమాదం అనేది ఉంది. ఈ 2 రాష్ట్రాలకి తీవ్ర ముప్పు పొంచి ఉంది ఈ డ్యామ్ వల్ల. చైనా చేపడుతున్నటువంటి ఈ డ్యామ్ వల్ల ఈ 2 రాష్ట్రాలు చాలా నష్టంని చవి చూస్తాయి. పర్యావరణ పరంగా అంటే ప్రాణం పరంగా ఇన్ కేసు ఎప్పుడైనా ఏదైనా సమస్య తలెత్తితే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకవేళ ఈ డ్యామ్ కనుక పూర్తయితే ప్రపంచంలో ఇంకా అత్యున్నతమైనటువంటి జల విద్యుత్ కేంద్రము, అత్యంత పెద్ద డ్యాము ఇదే అవుతుంది. ఒకవేళ ఇది పూర్తయితే కనుక ప్రస్తుతానికి త్రీ గోర్జెస్ డ్యామే పెద్ద డ్యామ్గా కొనసాగుతూ ఉంది. ఇది పూర్తయితే ఇదే పెద్ద డ్యామ్ అవుతుంది. కాబట్టి
అన్నీ కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ సరైనటువంటి జవాబు. భారతదేశ పౌరులు అంటే ఇక్కడ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నామనే కాదండి, అసలు మన చుట్టూ ఏం జరుగుతుంది, మన దేశం చుట్టూ ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. అందుకోసం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటటువంటి ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనేది. కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు, పౌరులు కూడా, సిటిజన్స్ కూడా వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. సరే, ఇప్పుడు 6వ బిట్ని మనం చూద్దాం. బిట్ నెంబర్ 6. మెకాంగ్ నది ఈ దేశాల గుండా ప్రవహిస్తున్నది. మెకాంగ్ అనేటటువంటి నది ఈ దేశాల గుండా ప్రవహిస్తున్నది. ఏ దేశాల గుండా ప్రవహిస్తున్నది మెకాంగ్ నది? జవాబు చెప్పేస్తున్నా, మీకు కావాలంటే వీడియో పాజ్ చేసి చూసుకోండి. మెకాంగ్ నది ఆప్షన్ 2 చైనా, మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం 6 దేశాల గుండా మెకాంగ్ నది ప్రవహిస్తున్నది. ఈ 6 దేశాల గుండా ప్రవహిస్తున్నది మెకాంగ్ నది. అంటే ఈ మెకాంగ్ నది వల్ల ఈ 6 దేశాలు ప్రయోజనం పొందుతున్నాయి. కాబట్టి ఈ 6 దేశాలతో భారతదేశము మెకాంగ్ నది ఒప్పందంని కుదుర్చుకోవాలి అని చూస్తున్నది. అంటే చైనాని ఎదిరించేందుకు. ఎందుకంటే చైనా ఈ మెకాంగ్ నది మీద ఒక ప్రాజెక్టు కట్టి మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం ఈ దేశాలకి కూడా చాలా అంటే నష్టంని చూపిస్తుంది. అలాగే ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద డ్యామ్ కట్టడం వల్ల భారతదేశానికి కూడా నష్టం అనేది వాటిల్లోనే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇండియా ఈ దేశాలతో, ఏ దేశాలతో, మయన్మార్ మరియు థాయిలాండ్, కంబోడియా, లావోస్, వియత్నాం ఈ మెకాంగ్ నదితో సమస్యలు పడుతున్నటువంటి ఈ దేశాలతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళతో ఒక అనుకూలమైనటువంటి ఒప్పందంని చైనాకు వ్యతిరేకంగా కుదుర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఏ సమస్యను అయితే ఫేస్ చేయబోతుందో అదే సమస్యని ఈ దేశాలు కూడా చైనా నుంచి ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి ఈ సందర్భంలో మెకాంగ్ నది ఈ క్రింది దేశాల గుండా ప్రవహిస్తుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా, భారతదేశం పక్కన ఉన్న మయన్మార్, మన పక్కనే కింద ఉన్నటువంటి థాయిలాండ్, మరి భారతీయులకి అందరికీ ఎక్కువ మందికి విజిటింగ్ ప్లేసు థాయిలాండ్. ఇకపోతే అత్యంత పెద్ద హిందూ దేవాలయం ఉన్నటువంటి దేశం కంబోడియా. హిందూ దేవాలయం అత్యంత పెద్దది, ప్రపంచంలోనే పెద్ద హిందూ దేవాలయం ఉన్న దేశం కంబోడియా. ఇక లావోస్, వియత్నాం ఈ దేశాలతో చైనా, ఇక్కడ ఈ దేశాల్లో మెకాంగ్ నది ప్రవేశిస్తున్నది. ఇకపోతే బిట్ నెంబర్ 7, 7వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 7, 7వ బిట్టు చూడండి. ప్రస్తుతము ఇస్రో చైర్మన్గా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన జనవరి 14, 2025 నుంచి నూతన ఇస్రో చైర్మన్గా కొనసాగనున్నారు. ఎందుకు, ఆయన ఎవరు గుర్తించండి. జనవరి 14, 2025 నుంచి నూతన ఇస్రో చైర్మన్గా ఎవరు కొనసాగనున్నారు? జవాబు ఆప్షన్ 2 వి నారాయణ్ సరైనటువంటి జవాబు. 8వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8. ఇక్కడ చూడండి, 7వ బిట్లో అందరూ కూడా ఇస్రో చైర్మన్లే. గతంలో అందరూ కూడా ఇస్రో చైర్మన్లుగా చేస్తున్నారు. అంటే ఈయన ప్రస్తుతము డాక్టర్ ఎస్ సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన ప్లేస్లో వి నారాయణ్ గారు జనవరి 14, 2025 నుంచి కొనసాగనున్నారు. ఇక మాధవన్ నాయర్, డాక్టర్ కె శివన్ వీరందరూ కూడా ఇస్రో చైర్మన్లే, గతంలో చేశారు. అయితే 7వ బిట్ గురించి మనం మాట్లాడుతున్నామండి. బిట్ నెంబర్ 7 గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. వి నారాయణ్ గారి గురించి పరిశీలన చేస్తే ఈయన తమిళనాడు రాష్ట్రం అండి. వి నారాయణ్ గారు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మేలట్టు విలై అనే గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబం నుంచి అంచెంచెలుగా ఎదిగి ఇస్రోలో ఆయన ఒక సైంటిస్ట్గా చేరి నేడు ఇస్రో చైర్మన్గా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది వి నారాయణ్ గారి సంక్షిప్త సమాచారం. ఇంకా ఆయన గురించి బయోడేటా కావాలంటే మీరు సెర్చ్ చేయొచ్చు. వి నారాయణ్ గారు ప్రస్తుతం జనవరి 14, 2025 నుంచి నూతన ఇస్రో చైర్మన్గా కొనసాగనున్నారు. ఇకపోతే
ఎనిమిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8. ఎనిమిదో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 8. క్రింది వాటిలో సత్య ప్రవచనంని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్లకు, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం సామాజిక భద్రత పింఛన్లు అనేవి పంపిణీ చేస్తున్నారు. ఈ సామాజిక భద్రత పింఛన్లకు పెట్టిన పేరు ఎన్టీఆర్ భరోసా. ఇది ఎన్టీఆర్ భరోసాగా నామకరణం చేశారు. ఈ బిట్టు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే జియో ట్యాగ్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, జియో ట్యాగ్ మరియు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇళ్ల వద్దనే పంపిణీ జరిగేలా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నది. అంటే ఈ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దనే పంపిణీ చేస్తున్నారా లేదా, అంటే వీరు సచివాలయం రప్పించుకుంటున్నారా లేదా వీరు ఇంటింటికి వెళ్ళి పింఛను అందిస్తున్నారా అనేది ఈ పర్యవేక్షణ చేసేందుకు జియో ట్యాగ్ మరియు ఐవీఆర్ఎస్ కాల్స్ని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుంది. ఐవీఆర్ఎస్ అనగా బిట్ రావచ్చు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఐవీఆర్ఎస్ యొక్క ఫుల్ నేమ్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 పైన ఉన్నటువంటి 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఇకపోతే 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 9. 9వ బిట్టు మానవ శరీరానికి రక్షక భటులు, మానవ శరీరానికి రక్షక భటులు అని వేటిని పేర్కొంటారు? బిట్టు ఆన్సర్ మీకు తెలిస్తే చెప్పండి. మానవ శరీరానికి రక్షక భటులు అని వేటిని పేర్కొంటారు? జవాబు ఆప్షన్ 1 తెల్ల రక్త కణాలు, ల్యూకోసైట్స్. ఇంగ్లీష్లో వీటిని ల్యూకోసైట్స్ అని చెప్పి అంటారు, తెల్ల రక్త కణాలు. ఇకపోతే బిట్ నెంబర్ 10, 10వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 10 తెల్ల రక్త కణాల జీవితకాలం, తెల్ల రక్త కణాలు లేదా ల్యూకోసైట్స్ యొక్క జీవితకాలం ఎంత? జవాబు తెలిస్తే గుర్తించండి. జవాబు చెప్పేస్తున్నాను. ఆప్షన్ 1 12 లేదా 13 రోజులు మాత్రమే. అంటే ప్రతి 12 లేదా 13 రోజులకు ఒకసారి తెల్ల రక్త కణాలు అనేవి తయారవుతూ ఉంటాయి. పాతవి చనిపోతూ ఉంటాయి, కొత్తవి తయారవుతూ ఉంటాయి. ఇకపోతే బిట్ నెంబర్ 11, 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 11, 11వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. అమెరికా దేశపు క్రీడా ప్రాంగణం అని దేన్ని పేర్కొంటారు? అమెరికా దేశపు క్రీడా ప్రాంగణం అంటే ఒకవైపు చూడండి, రెండింటిని జతపరిస్తే ఈ పక్కన ఉన్నటువంటి వాటిలో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అనేది ఒకటి వస్తుంది. వీటిని ముందు జతపరచండి. వీటిని జతపరిస్తే కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో వీటిని జతపరచినట్లయితే అమెరికా దేశపు క్రీడా ప్రాంగణము కాలిఫోర్నియా, బిగ్ యాపిల్ అని న్యూయార్క్ సిటీని అంటారు, దివ్య ద్వారాల నగరం అని వాషింగ్టన్ని పేర్కొంటారు, గాడ్స్ ఓన్ కంట్రీ అని కేరళని పేర్కొంటారు. కాబట్టి ఆప్షన్ ఏ ఇక్కడ సరైనటువంటి జవాబు. ఓకే, క్లియర్గా ఒకసారి చూసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి వీటిని. ఇకపోతే 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్న బిట్ నెంబర్ 12. చెరుకులో చక్కెర ఉంటుంది మనకు తెలుసు. అయితే చెరుకు చక్కెరలో ఉన్న రసాయనం పేరు క్రింది వాటిలో ఏది? చెరుకు నుంచి లభించే చక్కెరలో ఉన్న రసాయనం పేరు. జవాబు ఆప్షన్ 3 సుక్రోజ్ సరైనటువంటి జవాబు. 13వ బిట్టు బోన్సాయి మొక్కలను అభివృద్ధి చేసిన తొలి దేశం క్రింది వాటిలో ఏది? బోన్సాయి మొక్కలను అభివృద్ధి చేసిన తొలి దేశం. జవాబు ఆప్షన్ 3 రష్యా సరైనటువంటి జవాబు. 14వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 14. భారతదేశంలో తొలి వందే భారత్ రైలును ఏ నగరాల మధ్య ప్రారంభించారు? భారతదేశంలో తొలి వందే భారత్ రైలును ఏ నగరాల మధ్య ప్రారంభించారు? ఈ బిట్టు ఎగ్జామ్లో వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? జవాబు చెప్పిస్తున్నా.
ఆప్షన్ 4 న్యూఢిల్లీ నుంచి వారణాసి సరైనటువంటి జవాబు. న్యూఢిల్లీ నుంచి వారణాసి. భారతదేశంలోని తొలి వందే భారత్ రైలును ఏ ఏ నగరాల మధ్య ప్రారంభించారు? జవాబు న్యూఢిల్లీ నుంచి వారణాసి. చూడండి, మన భారతదేశపు దేశ రాజధాని ఢిల్లీ నుంచి వారణాసి. ఓకే, ఢిల్లీ నుంచి వారణాసి. ఇకపోతే 15వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నంబర్ 15. బిట్ నంబర్ 15. భారతదేశంలో తొలి వందే భారత్ రైలు సర్వీస్ను ఎప్పుడు ప్రారంభించారు? భారతదేశంలో తొలి వందే భారత్ రైలు సర్వీస్ను ఎప్పుడు ప్రారంభించారు? జవాబు ఆప్షన్ 4 2019 ఫిబ్రవరి 15. 15వ బిట్టు ఆన్సరు ఆప్షన్ 4 2019 ఫిబ్రవరి 15వ తేదీ. ఈ తేదీన భారతదేశంలో తొలి వందే భారత్ రైలు సర్వీస్ను ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి. 16వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 16. 2 తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల మధ్య తొలి వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది అన్నది బిట్టు. జవాబు ఆప్షన్ 1 2023 జనవరి 15వ తేదీ. 2023 అంటే ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఉన్నాం. గత సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరము పండగకి. గుర్తుపెట్టుకోండి, 2023 పండగ కదా. జనవరి 15 అంటే కనుమ, ముక్కనుమ ఈ తేదీ. జనరల్గా పండగ, సంక్రాంతి పండగ జనవరి 14వ తేదీన పడుతుంది. 15 కనుమ, అవునా? ఆ తేదీలో 2023వ సంవత్సరంలో, అంటే 1-2 సంవత్సరాల క్రితం 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ తొలి వందే భారత్ రైలు ప్రారంభం అయ్యింది. 17వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 17. ఇక్కడ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభమైన తొలి వందే భారత్ రైలు ఏ ఏ నగరాల మధ్య ప్రారంభమైంది? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభమైన తొలి వందే భారత్ రైలు ఏ ఏ నగరాల మధ్య ప్రారంభం అయ్యింది అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారండి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నమా, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ అనేది మీరు అంటే కన్ఫ్యూజ్ అవుతారు. విశాఖపట్నం నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్ళింది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ నుంచి ఇది సికింద్రాబాద్కి వెళ్ళింది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి వెళ్ళింది. ఓకే, తర్వాత 18వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 18. 2 తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన తొలి వందే భారత్ సర్వీసు మొత్తం సర్వీసులలో ఎన్నో సర్వీస్? జవాబు 8వ సర్వీసు. 2 తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన ఈ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు 2023 జనవరి 15వ తేదీన ప్రారంభమైన ఈ సర్వీసు భారతదేశం మొత్తం మీద 8వ సర్వీస్ ఇది. ఇకపోతే బిట్ నెంబర్ 19. 2 తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ 2వ సర్వీసు ఏ ఏ నగరాల మధ్య ప్రారంభమైంది? ఏ ఏ నగరాల మధ్య ప్రారంభం అయ్యింది? జవాబు ఇక్కడ చూడండి. జవాబు ఆప్షన్ 1 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ 2వ సర్వీసు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రారంభం అయ్యింది. షేక్ ముజబుర్ రహమాన్ ఏ దేశపు జాతిపిత? షేక్ ముజబుర్ రహమాన్ ఏ దేశపు జాతిపిత? జవాబు ఆప్షన్ 3 బంగ్లాదేశ్ దేశపు జాతిపిత. ఇదండి. ఎక్కడితో
20 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. ఈ వీడియోలో ఈ 20 బిట్లు పూర్తి చేసుకోవడం ద్వారా కరెంట్ అఫైర్స్ మోడల్ టెస్ట్ 5ని మనం పూర్తి చేసుకున్నాం. ఇది ఉపయుక్తంగా ఉంది అనిపిస్తే, బిట్స్ బాగున్నాయి అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరి మోడల్ టెస్ట్ 6th జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ద్వారా మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.